హలో అండి. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. మాల్కమ్ గ్లాడ్వెల్ రాసిన అద్భుతమైన పుస్తకం ద టిప్పింగ్ పాయింట్ గురించి విశ్లేషించుకుందాం. అసలు సమాజంలో ఒక చిన్న మార్పు, ఒకే ఒక చిన్న చర్య రాత్రికి రాత్రే అంత పెద్ద సామాజిక ప్రభావాన్ని ఎలా సృష్టిస్తుంది, ఒక అంటువ్యాధిలా ఎలా మారుతుంది అనేదే ఈరోజు మన టాపిక్. ముందుగా మాల్కమ్ గ్లాడ్వెల్ చెప్పిన ఒక పవర్ఫుల్ కోట్ చూద్దాం. ఆలోచనలు, ఉత్పత్తులు, సందేశాలు, మన ప్రవర్తనలు ఇవన్నీ అచ్చం వైరస్ లాగానే వ్యాపిస్తాయని అని అంటారు. ఆలోచించండి, నిజమే కదా? మన చుట్టూ ఉన్న ట్రెండ్స్ కానీ, ఫ్యాషన్లు కానీ ఒక అంటువ్యాధి ఎలా వ్యాపిస్తుందో సరిగ్గా అలాగే పనిచేస్తాయని ఈ పుస్తకం మనకు చెప్తుంది. సరే, అసలు ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే 1. అసలు టిప్పింగ్ పాయింట్ అంటే ఏమిటి? 2. కొద్దిమంది వ్యక్తుల సిద్ధాంతం. 3. ఆకర్షించే గుణం. 4. పరిసరాల ప్రభావం. మరియు 5. పెద్ద మార్పు ఎలా తీసుకురావాలి అన్న విషయాలను చూద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. టిప్పింగ్ పాయింట్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక మామూలు ఆలోచన అనూహ్యంగా ఒక పెద్ద ట్రెండ్గా మారే ఆ ఖచ్చితమైన క్షణం ఉంటుంది చూసారా, దానినే మనం టిప్పింగ్ పాయింట్ అంటాం. అంటే సమాజంలో మార్పులన్నీ నిదానంగా ఏళ్ల తరబడి జరగవు. అవి ఒక బాయిలింగ్ పాయింట్కి చేరుకోగానే ఒక్కసారిగా పేలుతాయి. ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లుగా మార్పొచ్చేస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 1990ల మధ్యలో చూడండి, ఎవరూ కన్నెత్తిగూడా చూడని హష్ పప్పీస్ బూట్లకు అకస్మాత్తుగా ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది. అలాగే అదే టైంలో న్యూయార్క్ నగరంలో నేరాలు ఒక్కసారిగా అనూహ్యంగా పడిపోయాయి. అసలిలాంటి సామాజిక మార్పులు ఎంత సడన్గా జరుగుతాయో చెప్పడానికి ఈ 2 సంఘటనలే పెద్ద ప్రూఫ్. ఇక మన తర్వాతి విభాగానికి వద్దాం. అదే కొద్దిమంది సిద్ధాంతం. మార్పును తీసుకొచ్చే వాటిలో ఈ కొద్దిమంది వ్యక్తుల సిద్ధాంతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ పరేటో సూత్రాన్ని మనం గుర్తుచేసుకోవాలి. అదేనండి 80-20 రూల్. ఏ సామాజిక అంటువ్యాధిలోనైనా 80% పనిని కేవలం 20% మంది వ్యక్తులు మాత్రమే చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఒక పెద్ద ట్రెండును నడిపించేది ఆ కొద్దిమందే. అయితే ఆ 20% మందిలో అరుదైన సామాజిక లక్షణాలు ఉన్న 3 రకాల వ్యక్తులు ఉంటారు. వారే కనెక్టర్లు, మేవండ్లు మరియు సేల్స్మెన్. ఒకసారి ఆలోచించండి, మన ఫ్రెండ్స్ సర్కిల్లో గానీ, మనకు తెలిసిన వారిలో గానీ ఇలాంటివాళ్లు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండి ఉంటారు గదా. ఇక్కడ మనం ఈ వ్యక్తుల మధ్య ఉన్న తేడాను గమనించాలి. మార్క్ ఆల్బర్ట్ లాంటి ఒక మేవెన్ తీసుకుంటే, వీరికెప్పుడూ కొత్త సమాచారం సేకరించి ఇతరులతో పంచుకోవడమంటే చాలా ఇష్టం. అదే పాల్ రవీర్ లేదా లాయుస్ వీస్బర్గ్ లాంటి కనెక్టర్లను చూస్తే, వీళ్లకు ఏకంగా వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వందలాది మందితో పరిచయాలుంటాయి. వాళ్లను వీళ్లు ఇట్టే కలిపేస్తుంటారు. ఇక 3వ రకం వ్యక్తులు సేల్స్ మ్యాన్. వీళ్ల గురించి చెప్పాలంటే టామ్ గౌ లేదా పీటర్ జెన్నింగ్స్ లాంటి వాళ్లను ఊహించుకోండి. వీళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఒక హెడ్ఫోన్ నాడ్ స్టడీ ద్వారా పరిశోధకులు కూడా ఒక విషయాన్ని నిరూపించారు. అదేంటంటే, వీరు తమ మాటలతోనే కాదు, బాడీ లాంగ్వేజ్తో, హావభావాలతో ఎదుటివారు తమను అంగీకరించేలా చిటికెలో ఒప్పించగలరు. నెక్స్ట్ 3వ విభాగం, ఆకర్షించే గుణం లేదా స్టికీనెస్ ఫ్యాక్టర్. సరే, ఒక చిన్న ప్రశ్న. అసలు పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు ఎందుకంతలా లీనమైపోతారు? అంటే కేవలం ఈ పైన చెప్పుకున్న వ్యక్తులు ఉంటేనే మార్పు రాదు. ఆ మెసేజ్ లేదా ప్రోడక్టు మన మైండ్లో బలంగా స్టిక్ అయిపోయేలా ఉండాలి. అసలు మీడియాలో పిల్లలను ఏ విషయం అంతగా కట్టిపడేస్తోందో తెలుసుకోవడానికి సంస్థలు మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేసే తెలుసా? దీనికి బెస్ట్ ఉదాహరణ సెసేమ్ స్ట్రీట్, అలాగే బ్లూస్ క్లూస్ లాంటి షోలు. వాళ్ళేం చేశారంటే వాస్తవానికి ఫ్యాంటసీని జోడించారు. అంతేకాకుండా ఒకే విషయాన్ని పదే పదే రిపీట్ చేయడం ద్వారా ఆ మెసేజ్ పిల్లల మైండ్లో బలంగా నాటుకుపోయేలా చేశారు. ఇదే అసలైన స్టికీనెస్ ఫ్యాక్టర్ అంటే. ఇక 4వ విభాగానికి వద్దాం, పరిసరాల ప్రభావం. మన ప్రవర్తన మీద మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో చెప్పడానికి 1990లో న్యూయార్క్ నగరంలో వాడిన బ్రోకెన్ విండో థియరీ ఒక అద్భుతమైన ఉదాహరణ. అప్పట్లో వాళ్ళేం చేశారంటే, రైళ్ల మీద గీతలు గీయడం లేదా టికెట్ లేకుండా ప్రయాణించడం లాంటి చిన్న చిన్న తప్పులను ముందుగా కంట్రోల్ చేశారు. దానివల్ల ఆశ్చర్యంగా నగరంలో జరిగే పెద్ద పెద్ద నేరాలు ఆటోమేటిక్గా తగ్గిపోయాయి. అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు బాగుంటే మన ప్రవర్తన కూడా దానంతటదే మారుతుందన్నమాట. పరిసరాల ప్రభావం అనగానే మనకు గుర్తుకు రావాల్సిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ డంబర్స్ నంబర్.
ఏదైనా ఒక గ్రూప్లో 150 మంది కంటే ఎక్కువ ఉంటే వాళ్ల మధ్య ఆ సోషల్ బాండింగ్ దెబ్బతింటుందట. అందుకే గోర్ అసోసియేట్స్ లాంటి సక్సెస్ఫుల్ కంపెనీలు వాళ్ల ఆఫీస్ సైజ్ను ఎప్పుడూ 150 మందికే పరిమితం చేస్తాయి. తద్వారా వాళ్లు అద్భుతమైన టీంవర్క్ను సాధించారు. ఫైనల్గా మన 5వ విభాగం పెద్ద మార్పు తీసుకురావడం. ఇప్పటిదాకా మనం చూసిన కొద్దిమంది వ్యక్తులు, ఆ స్టికీనెస్ ఫ్యాక్టర్, పరిసరాల ప్రభావం, ఈ మూడు ఒక్కచోట చేరితే వాస్తవ ప్రపంచంలో ఎంతటి సంచలనాలు సృష్టించొచ్చో చూద్దాం. ఉదాహరణకు ఎయిర్వాక్ అనే షూస్ కంపెనీ ఈ కనెక్టర్లు, మేవన్లను వాడుకునే వారి ప్రోడక్ట్ను సూపర్హిట్ చేసింది. అలాగే అమెరికాలో టీనేజర్లలో స్మోకింగ్ అనేది ఒక పెద్ద అంటువ్యాధిలా ఎలా మారిందంటే కూల్గా కనిపించే సేల్స్మెన్ లాంటి వ్యక్తుల ప్రభావం, దానికి తోడు ఆ స్మోకింగ్లో ఉండే అడిక్టివ్ స్టికినెస్ వల్లనే. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ 3 నియమాలను ఉపయోగించి మన చుట్టూ ఉన్న ఏవైనా సమస్యలకు పరిష్కారం తీసుకురావచ్చా? మన సొసైటీలో ఒక అకస్మాత్తుకమైన మార్పును, అంటే ఒక పాజిటివ్ టిప్పింగ్ పాయింట్ను తీసుకురాగల ఆ చిన్న మార్పు ఏమిటో ఆలోచించండి. ఈ అద్భుతమైన సామాజిక మార్పుల వెనక ఉన్న లాజిక్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తున్నాను.